ప్రతి మగాడి లోపల ఒక రాజు, ఒక బానిస ఉంటాడు. రోజు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బానిసలు ఎప్పుడు ఇతరుల పొగడ్తల కోసం, ఇతరుల సలహాల కోసం చూస్తూ ఉంటాడు. కానీ రాజు అలా కాదు. తనేంటో తనకు తెలుసు, తన విలువేంటో కూడా తనకు తెలుసు. చాలా మంది ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేర్పిన పాఠాలతోనే బతుకుతుంటారు. పెద్దలు చెప్పింది, సమాజం నమ్మించింది, కుటుంబం ఆశించింది, ఇవన్నీ వాళ్ళ భుజాల మీద బరువులా మోస్తుంటారు. కానీ నిజం ఏంటంటే నీ బతుకు నీదే. ఈ లోకం నీకు ఇచ్చిన బహుమతి కాదు, నువ్వు నీకు ఇచ్చుకున్న వరం. మగాడిగా పుట్టడం అంటే ఒక శరీరం కాదు, అది ఒక బాధ్యత. నీకై నువ్వు నిలబడే బాధ్యత. కానీ మనం ఏం చేస్తాం? మనల్ని అబద్ధాలతో, అబద్ధపు ప్రేమలతో, అబద్ధపు గౌరవంతో బంధించే వాళ్ళని మనం చుట్టూ పెట్టుకుంటాం. వాళ్ళు మనల్ని వాడుకుంటారు, మనల్ని చిన్న చూపు చూస్తారు, మన విలువ తగ్గిస్తారు. అయినప్పటికీ వాళ్ళే మన జీవితంలో ముఖ్యమైన వాళ్ళు అనుకుంటాం. ఎందుకంటే మనం భయపడతాం. ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమోనన్న భయం, కుటుంబం మొత్తం మనల్ని దూరం పెడుతుందేమో అన్న భయం, ఈ సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుందేమోనన్న భయం. భయమే మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. ఈ భయమే మనల్ని మనం మోసం చేసుకునేలా చేస్తుంది. ప్రపంచంలో ప్రతి గొప్ప వ్యక్తి జీవితంలో ఒక క్షణం ఉంటుంది. ఆ క్షణంలో అతను ధైర్యంగా నిలబడి ఇక చాలు అని గట్టిగా చెప్పగలగాలి. అది అవసరం లేని బంధాల దగ్గరైనా అవ్వచ్చు, నిన్ను మోసం చేసే వాళ్ళ దగ్గరైనా అవ్వచ్చు, అంతెందుకు నిన్ను అగౌరవంగా మాట్లాడే మనుషుల దగ్గర నుంచైనా అవ్వచ్చు. అలా చేయడం వల్ల ఫస్ట్ విముక్తి పొందుతారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం చెప్పనా? నిన్ను వాడుకునేవాడు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు. వాడు నిన్ను కంటిన్యూస్ గా వాడుకుంటూనే ఉంటాడు. ఇంతవరకు బానే ఉంది. కానీ ఏదో టైం బాగోక నువ్వు ఒక అడుగు వెనక్కేసినా, ఏదో నీ జీవితంలో నువ్వు చేసిన ప్రయత్నంలో ఓడిపోయినా మొట్టమొదట నవ్వేది నిన్ను వాడుకునేవాడే. ఆ తర్వాత వాడు చేసే పని ఏంటంటే నీ బలహీనతని వాడి బలంగా మార్చుకుంటాడు. నిన్నటిదాకా నీ సలహాలు తీసుకొని, నిన్నటిదాకా నిన్ను వాడుకున్నవాడు కాస్త ఈ రోజు నీకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నిన్ను జడ్జ్ చేయడం మొదలు పెడతాడు. ఇలా చేసే వాళ్ళ చేతుల్లో బలైపోతున్న వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు నీ జీవితంలోకి వచ్చి నువ్వు కింద పడినప్పుడు నవ్వుతారో, నువ్వు జీవితంలో ఎదగలేనప్పుడు నిన్ను చూసి ఆనందపడతారో, వాళ్ళు నీ రక్త సంబంధికులైనా సరే. అంటే మన కుటుంబంలోనే మనల్ని చూసి నవ్వుతారు కదా, మన కుటుంబంలోనే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు కదా, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చెప్పే విషయాలు కానీ అది నిజమని చెప్పి నమ్మి నిన్ను నువ్వు మోసం చేసుకోమాకు. ఎందుకంటే వాడు నిన్నటిదాకా నిన్ను వాడుకున్నవాడు. ఈ రోజు మళ్ళీ వాడు నీకు నీతులు చెప్తున్నాడు. ఒకసారి నువ్వు లేచి నిలబడి మళ్ళీ నీ జీవితాన్ని సెటరేట్ చేసుకుంటే ఇలాగ నిన్ను వాడుకునే వాళ్ళు మళ్ళీ నీ జీవితంలోకి వస్తారు. అందులో వాడు కూడా ఉండొచ్చు. వాడు అంటే నిన్ను చూసి నవ్వినవాడు. ఇక్కడ నేను నీకు చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, తెలివిగా ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించు. ఎవడుంటే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ఎవడు నీ పక్కనుంటే నీకు బలంగా ఉంటుంది, అసలు ఎవడు నీ జీవిత లక్ష్యాన్ని గౌరవిస్తున్నాడు, ఏ మనిషి నిన్ను నువ్వుగా అంగీకరిస్తున్నాడు. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. నీ జీవితంలో నిన్ను అగౌరవపరిచే ప్రతి సంబంధాన్ని, నిన్ను వాడుకునే ప్రతి మనిషిని, అది ఎంత పెద్ద రక్త సంబంధమైనా సరే తెంచుకో. కొంచెం బాధగా ఉంటుంది, నిన్ను నువ్వు ఒంటరిగా భావిస్తావు. కానీ గుర్తుంచుకో, ఒంటరిగా ఉండటం అంటే బలహీనత కాదు, అది ధైర్యం, ఒక కొత్త ప్రయాణానికి పునాది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీ సొంత స్వరం వినపడుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు ఎవరన్నది నీకు తెలుస్తుంది. ఇంకా కొంచెం ఓపెన్ గా చెప్పాలంటే, ఒంటరిగా ఉండటం అనేది ఒక శక్తి. ఆ శక్తి నీ కోసమే, నీ కలల కోసమే. నీ చుట్టూ ఒక గోడ కట్టేసుకో. ఆ గోడ అబద్ధాలు, అగౌరవం, మోసాలు నీ దగ్గరికి రానివ్వదు. ఆ గోడ అవతల వైపు నిన్ను గౌరవించే వాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు. నిజమైన మగాడంటే డబ్బు, అధికారం కాదు. నిజమైన మగాడంటే తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేవాడు, తన మనస్సు చెప్పినట్లు నడిచేవాడు. నువ్వు నిజంగా మగాడివైతే నీ కోసం నువ్వు నిలబడు. నీ జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టకు. నీ కలని నువ్వు నిజం చేసుకో. ఎందుకంటే ఈ ప్రయాణం నీది, ఈ యుద్ధం నీది, ఈ విజయం కూడా నీదే. గుండె మీద చేసుకో. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావో ఆలోచించు. నీ నిజమైన జీవితం కోసం బతుకు.